ఇక తెలంగాణ రాష్ట్రంలో వివాదాలకు కేంద్ర బిందువు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు రోహిత్ రెడ్డి, ఇంకొకరు కౌశిక్ రెడ్డి. ఇద్దరు కూడా వివాదాస్పదులే. వీళ్ళిద్దరిలో ఆల్రెడీ రోహిత్ రెడ్డి ఆల్రెడీ డ్రగ్స్ కేసులో దొరికి జైలు పోవడం జరిగింది. సో ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా మరొక వివాదంలో చిక్కున్నట్టు కనబడతా ఉంది. అది తన హుజరాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి విషయం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా సో కౌశిక్ రెడ్డి పైన తిరుగుబాటు జెండా ఎగురేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రీసెంట్ గా కొన్ని వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. సో హుజరాబాద్ బీఆర్ఎస్ లో ముస్లిం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనం, ముఖ్య నేతల రహస్య సమావేశం ఎప్పుడు జరిగింది అంటే ఈటల్ రాజేందర్ బర్త్డే మొన్న జరిగింది, ఆయన పుట్టినరోజు వేడుకలు. ఆ పుట్టినరోజు వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా రహస్యంగా సమావేశమైనట్టు చూస్తాను. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా బయటికి రావడం జరిగింది. మొత్తానికైతే కౌశిక్ రెడ్డి పైన తిరుగుబాటు జెండా ఎగరవేసేందుకు మొత్తం సీనియర్లంతా కూడా ఏకమైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళకి కొంచెం కూడా బుద్ధి ఉండదు. ఎందుకు బుద్ధి ఉండదు అంటే కౌశిక్ రెడ్డి లాంటి ఒక 3rd గ్రేడ్ చిల్లర కానీ తీసుకుపోయి హుజరాబాద్లో పెట్టిరు. సో అక్కడ హుజరాబాద్లో పెట్టడమే కాకుండా ఆయన గెలిపించేందుకు ప్రయత్నం చేసిరు, అందులో సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు చిల్లరగానికి మరి ఒక అందలం వేస్తే ఏమవుతుంది అంటే కుక్కకు సింహాసనం ఇస్తే ఏమవుతుంది, కుక్క బుద్ధి మారుతుందా? అట్లనే ఇప్పుడు ఈ చిల్లరగానికి సింహాసనం ఇచ్చారు. ఇయ్యంగానే ఏం జరుగుతుంది, ఇక మొత్తం చిల్లరగాడు ఎంత చిల్లర చిచ్చొరయాల్లో అంత చిల్లర చిచ్చరేసి రాజకీయాల్లో భ్రష్టు పట్టిస్తున్నాడు. మరి ఆ విషయం కేటీఆర్ తెలియదా, కేసీఆర్ తెలియదా, హరీష్ రావు తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే కావాలని చిల్లర కానీ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి మీదకి కుక్క మురిగి అంటే ఒక కుక్క మురగాలి కాబట్టి, ఒక కుక్కను పెంచుకోవాలి కాబట్టి కేటీఆర్ అనేటోడు ఈ యొక్క కౌశిక్ రెడ్డి అనేటువంటి చిల్లర కుక్కను పెంచుతా ఉన్నాడు. పెంచి పోషిస్తూ రేవంత్ రెడ్డికి ఉసుగొలుపుతాడు. దానివల్ల రేవంత్ రెడ్డికి డ్యామేజ్ జరుగుతుందో లేదో తెలియదు కానీ 100% బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇది కనబడతా ఉంది. సో ఒకసారి చూసినట్లయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుతో రానున్న కాలంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడే అవకాశం ఉందని స్థానిక సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి మొదట సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ తర్వాత కాలంలో పార్టీలో కీలక నేతలు పక్కకు పెట్టి జూనియర్లకు స్థానం కల్పించడం ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం కావచ్చని భావిస్తున్నారు. మొదటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో నోటి దురుసు సైతం ఎక్కువై అధికారులను, పత్రికా ప్రతినిధులను, తన తోటి రాజకీయ నాయకులను సైతం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయంటూ ఉన్నారు. నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీకి గట్టిపట్టు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నటువంటి శైలితో పార్టీ తిరోగమన దశలో పయనిస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ పార్టీ నట్టేట ముంచుతున్నారని వాపోతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తనకు అండగా ఉన్నారని భావిస్తూ కింది స్థాయి క్యాడర్ పట్ల చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ నాయకులకు టికెట్ ఇచ్చినప్పటికీ వారి గెలుపులకు సహకరించకుండా బయట పార్టీ అభ్యర్థులకు సహకరించకుండా అంటున్నారు. బయట పార్టీ అభ్యర్థులకు సహకరించారని అంటున్నారు. పార్టీ పతనానికి కారణమవుతున్న కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అంటూ చూస్తున్నాం. సో కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఇంకెంతకాలం ఎంకరేజ్ చేసినా ఓన్లీ హుజరాబాద్ వారికి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఒక చిల్లరగాన్ని రేవంత్ రెడ్డి మీకు వదిలేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తా ఉన్నాడు. సో దానిలో భాగంగా రేవంత్ రెడ్డి డ్యామేజ్ పక్కన పెడితే పార్టీకి అతిపెద్ద డ్యామేజ్ జరుగుతూ ఉన్న విషయం గమనించాలి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ముసలు ముట్టింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలు వ్యవహార శైలిపై స్థానిక నాయకత్వం తిరుగుబాటు ఎగురవేసింది. గత రాత్రి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలోని ఓ వెంచర్లో సుమారు 100 మంది ముఖ్య నాయకులు అత్యవసరంగా సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సమావేశంలో పాల్గొన్న నాయకులు పలువురు దిశతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీ నియోజకవర్గంలో బస్టు పట్టిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులను ఎమ్మెల్యే కనీసం గౌరవించడం లేదని మండిపడ్డారు. వీణవంక జాతర వంటి తన వ్యక్తిగత వివాదాలను పార్టీపైకి రుద్దుతున్నారని, కార్యకర్తలు అనవసరంగా పోలీస్ కేసుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నమ్ముకున్న వారిని గాలికి వదిలేసి కౌశిక్ రెడ్డి పార్టీ నమ్ముకున్న వారిని గాలికి వదిలేసి కౌశిక్ రెడ్డి తన సొంత ఎజెండా కోసం వాడుకుంటున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని, తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటామని తీర్మానించినట్లు నేతలు చెప్పారు. కాగా అసమ్మతి గలం వినిపించిన వారిలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఉండడం గమనార్హం. దీంతో హుజరాబాద్ గులాబీపాట్లో ఏం జరుగుతోందో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇదంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి రహస్య సమావేశంలో పాల్గొన్న వారి ఫోటోలు చాలా వీళ్ళు కీలకమైనటువంటి హుజరాబాద్ లో కీలకమైనటువంటి వ్యక్తులుగా కనబడతా ఉంది. సో వీళ్ళందరూ కూడా త్వరలో బీఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబాటు చేసి ఈటల రాజేందర్ వర్గంలోకి చేరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈటల రాజేందర్ గురించి కూడా కొంత మనం మాట్లాడుకునే ప్రయత్నించుదాం. సో ఆయన రీసెంట్ గా చేసిన కామెంట్స్ కూడా కొంత పెద్ద ఎత్తున
వైరల్ అవుతా ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా కొంత మీకు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా.